ప్రభు మీ అందరితోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము 4వ అధ్యాయము వచనములు 1, 2, 3 మరియు 4. అంతటా యేసు సైతాను చే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. 40 రేయింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెండెను. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపింపుము అనెను. మానవుడు కేవలం రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అని క్రీస్తు ప్రభు పలికెను. ఇది క్రీస్తు ప్రభు యొక్క శుభవార్త. క్రీస్తువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. మనం శ్రమల దినములలో ఉన్నాం. ఈ శ్రమల దినములలో ఆనాడు క్రీస్తు ప్రభు మరణిస్తున్న సమయములో 7 మాటలు పలికినట్లుగా దివ్యవాణి వీక్షిస్తున్న మీ అందరితో ఆ క్రీస్తు ప్రభువే పలుకున్నట్లుగా, ఆ క్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని, వాక్యాన్ని వినున్నట్లుగా ఒక పాటను ప్రార్థనగా మలుచుకొని ఆ ప్రభువుని అడుగుదామా? దేవునికి మొరపెట్టుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. పాప ఊబిలో పడియున్నాను, లేవనెత్తుమా నన్ను కాపాడుమా. పాప ఊబిలో పడియున్నాను, లేవనెత్తుమా నన్ను కాపాడుమా. కరుణించవా యేసు, కాపాడవా. నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. అవును యేసయ్యా, సిలువపై మా కోసం వేలాడిన యేసయ్యా, నీ తట్టు కనులెత్తి చూస్తూ మాట్లాడుతున్నానయ్యా. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరితో సిలువ మీద వేలాడుతున్న నీవే విధంగానైతే మాట్లాడి ఉన్నావో, తండ్రితో మాట్లాడుతూ ఉన్నావు, సిలువ కింద ఉన్న నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నట్లుగా మా అందరితో కూడా ఈ శ్రమల దినములో మాట్లాడుమని మా నాథుడును మీ కుమారుడు యేసు అతి పవిత్రమైన నామములో సిలువ మీద వేలాడుతున్న యేసు పేరిట అడిగి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, సిలువ మీద వేలాడుతున్న క్రీస్తు ప్రభు యొక్క శ్రమల ధ్యానములో పాల్గొంటూ ఉన్న దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న బిడ్డలారా, అందరూ బాగున్నారా? మనం శ్రమల దినములలో ఉన్నాం. ఈరోజు ముఖ్యమైన అంశం భయపడకుము. ఈరోజు అంశం భయపడకుము. దివ్యవాణి వీక్షిస్తున్న మీరు భయపడుతూ ఉన్నారా? ఈ శ్రమల దినములలో నీవు ఉపవాసము చేయుటకు భయపడుతూ ఉన్నావా?
ఈ శ్రమల దినములలో నీవు దాన ధర్మాలు చేయుటకు భయపడుతూ ఉన్నావా? ఉపవాసము చేసినప్పుడు మన కడుపు ఆకలి అవుతూ ఉండొచ్చు. ఆకలికి నీవు భయపడుతూ ఉన్నావా? లేకపోతే షుగర్, బీపీలు, నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పి భయపడుతూ ఉన్నావా? ఒకవేళ నీవు నీ జీవితములలో దాన ధర్మాలు చేసినప్పుడు నీ ఆస్తి తరుగుతుందని, నీ సంపద తరుగుతుందని చెప్పి నువ్వు భయపడుతూ ఉన్నావా? ఈ శ్రమల దినములలో వాక్యం చాలా స్పష్టం చేస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 1వ వచనము, శారీరకముగా కష్టపడువాడు వారి పాపమును తొలగించుకొనును అని. నీ ఒకవేళ ఉపవాసము చేసిన ఎడల నువ్వు శారీరకముగా కష్టాల పాలగుతున్నావు కనుక నీ పాపములు నీవు తొలగించుకుంటూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇక రెండవ సందర్భం వాక్యం చాలా స్పష్టం చేస్తూ ఉంది. సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం, జలములు మంటలను చల్లార్చును, దాన ధర్మములు పాపములకు ప్రాయశ్చిత్తము చెయ్యును. నీవు ఉపవాసము చేసిన ఎడల నీ పాపము నీవు తొలగించుకుందువు. నీవు దాన ధర్మాలు చేసిన ఎడల నీవు నీ పాపములు తొలగించుకుందువు. ఇదే క్రీస్తు ప్రభువు ఈ శ్రమల దినములలో నిన్ను కోరుతూ ఉన్నాడు. కనుక దాన ధర్మాలు చేసినప్పుడు నీవు భయపడకు, ఉపవాసము చేసినప్పుడు నీవు భయపడకు. ఎందుకు అనంటే వాక్యం చాలా స్పష్టం చేస్తూ ఉంది. శిలువపై వేలాడిన క్రీస్తు ప్రభువు ఈ లోక పాపములను క్షమించినట్లుగా దాన ధర్మాల ద్వారా దేవుడు నీ పాపములు క్షమించబోతూ ఉన్నాడు. ఉపవాసముల ద్వారా నీ పాపములు క్షమించబోతున్నాడు. కనుక నీ జీవితంలో నీ ఉపవాసము చేసినప్పుడు, నీవు దాన ధర్మములు చేసినప్పుడు ఆకలి అవుతుందని భయపడకండి, నా ఆస్తి తరుగుతుందని చెప్పి భయపడకండి. ఎందుకంటే దేవుని బిడ్డలు భయము చేత జీవించరు, కానీ ప్రభువు ప్రకటించు విశ్వాసము చేత శిలువ మీద వేలాడుతున్న క్రీస్తు ప్రభువు ఏ విధంగానైతే ఆ తండ్రిపై విశ్వాసము, నమ్మకము కలిగి జీవించాడో మీరు కూడా ఆ దేవుని మీద, మరి ముఖ్యముగా శిలువపై వేలాడుతున్న క్రీస్తు ప్రభువు మీద విశ్వాసము కలిగి జీవిస్తే మీరు కూడా మీ పాపములు తొలగించుకోబడతారు. దేవుడు సమస్తమును బట్టి మేము దీవిస్తాడు. నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. ఒక్కసారి మనం పూర్వ నిబంధనలోని నిర్గమకాండం 16వ అధ్యాయం చదువుకునేడల ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆకలిగి ఉన్నప్పుడు భయపడిపోతూ ఉన్నారు. ఎందుకు అనంటే ఎడారిలో వారికి ఏమి దొరకనప్పుడు మేము చనిపోతామనే భయము వారిలో ఉంటూ ఉంది. అందుకనే నిర్గమకాండం 16వ అధ్యాయం 2వ వచనంలో చదువుకున్నట్లయితే ఇజ్రాయేలు జనమంతయు మోషే అహరోనుల మీద నేరము మోపుతూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలట ఎడారిలో ఎవరి మీద నేరం మోపుతూ ఉన్నారు? మోషే మీద నేరం మోపుతూ ఉన్నారు, అహరోను మీద నేరం మోపుతూ ఉన్నారు. ఎందుకంటే మోషే మరియు అహరోనుల యొక్క మాటల ప్రకారము వాళ్ళు ఎడారిలో నడుస్తూ ఉన్నారు. ఈ ఎడారిలో నడుస్తున్న సమయంలో వారి బాగా ఆకలి అవుతుంది, కానీ ఈ ఎడారిలో వారికి తినడానికి ఏమి దొరకని పరిస్థితి వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎప్పుడైతే వారికి ఆకలి అవుతుందో, ఎడారిలో వారికి ఏమి దొరకని పరిస్థితి వారు ఎదుర్కొంటూ ఉన్నారో, వారు మోషే మీద, అహరోను మీద గొనుగుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు. మమ్మల్ని ఈ ఎడారిలో చంపుటకు తీసుకుని వచ్చావా అని చెప్పి వారు సనుగుతున్నారు, గొనుగుతున్నారు. మేము బానిసత్వంలో ఉన్నప్పుడు మేము చక్కగా భుజించి ఉన్నాం, కానీ ఎడారిలో మాకు ఆహారం లేదు అని చెప్పి వారు మరణాన్ని బట్టి భయపడిపోతూ ఉన్నారు. ఆ సమయంలో వాక్యం సెలవిస్తుంది. నిర్గమకాండం 16వ అధ్యాయం 15-16 వచనములు చదువుకునే ఎడల వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. మోషే వారితో, మీరు తినుటకై దేవుడిచ్చిన ఆహారము ఇదియే అని చెప్పి
మన్నా ఎప్పుడైతే కురిపించబడుతుందో ఆకాశము నుండి మోషే ఇజ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు భయపడకండి, ఎడారిలో మీరు భయపడకండి, దేవుడు పైనుండి మీకోసం ఆహారాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు, ఇదే మీరు తినవలసిన ఆహారం అని చెప్పి మోషే చూపిస్తూ ఉన్నాడండి. మోషే చూపించిన ఆ ఆహారాన్ని వాళ్ళు ఎప్పుడైతే ఎడారిలో భుజిస్తూ ఉన్నారో వారి ఆకలిని తీర్చుకోగలుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మళ్ళీ తిరిగి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం చదువుకునే యెడల ఏలియా జీవితంలో ఏం జరుగుతూ ఉంది? ఏలియా ఎప్పుడైతే రాణి యొక్క మాటలు విన్నాడో, రాణి ఏం మాట్లాడుతూ ఉంది? ఈ ప్రవక్తను చంపాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఎప్పుడైతే ఈ రాణి ప్రవక్త అయిన ఏలియాను చంపాలని మాట్లాడుతూ ఉందో, ఆ మాటలు విన్న ఏలియా ఏం చేస్తున్నాడు? భయపుతో పారిపోతున్నాడట. వాక్యం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. ఏలియా రాణి మాటలకు భయపడి ప్రాణమును దక్కించుకొనగోరి ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు, భయపడుతున్నాడు. ఏలియా కూడా, ఏలియా భయపడి పారిపోతున్నాడండి. పారిపోతూ ఏం చేస్తున్నాడు? ఒక రోజట ఒక రేగి చెట్టు కింద పండుకొని అనుకుంటూ ఉన్నాడు, ఇక నేను చనిపోతాను అని. ఒక రేగి చెట్టు కింద పండుకున్న ఏలియా అనుకుంటున్నాడు, నేను నా ప్రాణమును కోల్పోతాను. ఎందుకంటే రాణి ఒక దగ్గర చంపాలని చెప్పి చూస్తూ ఉంది, నాకేమో తినడానికి ఆహారము లేదు అని చెప్పి ఏలియా భయపడుతూ ఉన్నాడు. కానీ ఏం జరుగుతూ ఉంది? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనము చదువుకునే యెడల ఏలియా లేచి రొట్టెను తిని నీళ్లు తాగి ఆ ఆహారం బలములతో 40 రోజులు నడిచి దేవుని కొండైన హోరేబు చేరెను అని. దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న దివ్య వాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, శ్రమల దినములో పాల్గొంటున్న బిడ్డలారా, ఏలియా నిమిత్తమై దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తినడానికి రొట్టెనిస్తూ ఉన్నాడు, తాగడానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడిచ్చిన రొట్టెను, దేవుడిచ్చిన నీళ్లను ఈ ఏలియా తింటూ తాగుతూ ఉన్నాడో, వాక్యం సెలవిస్తుంది 40 రోజులు ఆ శక్తి చేత, ఆ బలము చేత ఏలియా ఏం చేశాడంట? నడిచాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నీ జీవితంలో కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఉన్నప్పుడు భయపడినట్లుగా, ఏలియా రాణి మాటలు విని మరి నడుస్తూ మరి చనిపోతానేమో అని చెప్పి భయపడినట్లుగా, నీవు కూడా ఆకలి కొనిగి ఉన్నప్పుడు భయపడిపోతూ ఉన్నావా? దాన ధర్మాలు చేయవలసి వచ్చినప్పుడు భయపడిపోతూ ఉన్నావా? ఒక్కసారి గుర్తుంచుకో, ఎడారిలో ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆకలి తీర్చుటకై మన్నాను పంపిన దేవుడు, ఏలియా ఆకలిగొని ఉన్నప్పుడై రొట్టెను పంపిన దేవుడు, ఈ శ్రమల దినములలో నీకు కావలసినది దేవుడు సమకూర్చడా? దేవుడు నీ గురించి యోచించడా? దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, దేవుడు నీ గురించి ఆలోచించడా? ఆలోచిస్తాడండి. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఉండగా ఆలోచించిన దేవుడు, ఏలియా ఆకలిగొని ఉన్నప్పుడు ఆలోచించిన దేవుడు, ఈ శ్రమల దినములలో దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీ గురించి దేవుడు ఆలోచించడా? ఆలోచిస్తాడు. ఒక్కసారి మనం దానియేలు గ్రంథం 14వ అధ్యాయం చదువుకునే యెడల దానియేలు గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు, యోచిస్తున్నాడు. నీ గురించి, నా గురించి ఆలోచిస్తున్న దేవుడు, యోచిస్తున్న దేవుడు దానియేలు గురించి కూడా ఆలోచించాడు, దానియేలు గురించి కూడా యోచించాడు. ఏం జరుగుతూ ఉంది? వాక్యం చాలా స్పష్టం చేస్తూ ఉంది. దానియేలునట సింహపు బోనులో పడవేశారండి. అక్కడ ఎన్ని సింహములు ఉన్నాయట? 7 సింహములు ఉన్నాయంట. ఆ 7 సింహములకు ప్రతిరోజు 2 మనుషులను
మరియు 2 గొర్రెలను ఆహారముగా వేస్తుండే వాళ్ళంట. 7 సింహములకు 2 మనుషులను 2 గొర్రెలు ప్రతిరోజు ఒక ఆహారముగా వేస్తుండేవారట. కానీ వాక్యం సెలవిస్తుంది 6 రోజుల పాటు ఎప్పుడైతే దానియేలు ఆ సింహపు బోనులో ఉన్నారో, 7 సింహాలు ఉండే ఆ బోనులో ఉంటూ ఉన్నాడో, ఆ 6 రోజుల పాటు ఆహారముగా ఆ సింహాలకు ఏమీ వెయ్యలేదట. వాక్యం సెలవిస్తుంది దానియేలు గ్రంథం 14వ అధ్యాయం 33వ వచనములో, ఆ కాలములో హబకుకు అనే ఒక ప్రవక్త ఉండేవాడట. హబకుకు ప్రవక్తను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పిలిచి ఏం చేయమంటూ ఉన్నాడు? నీవు బబులోనియాకు వెళ్ళుము, అక్కడ ఒక సింహపు బోనులో దానియేలు అనే ఒక బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డకు నీవు ఆహారం తీసుకొని వెళ్ళుము, ఆ బిడ్డ ఆకలిగొని ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు హబకుకు అంటున్నాడు, నాకు బాబులోని ఎక్కడ ఉందో తెలియదు, నేను ఎలా వెళ్ళను అని చెప్పినప్పుడు దేవుడు తన దూత ద్వారా ఈ హబకుకును మరి ఎక్కడికి పంపిస్తూ ఉన్నాడు? బబులోనియాలోకి పంపిస్తున్నాడు. బబులోనియాలో ఉన్న ఆ సింహపు బోనులో ఉన్న దానియేలు వద్దకు పంపిస్తున్నాడు. దానియేలుకు దేవుడు హబకుకు ప్రవక్త ద్వారా ఏమి ప్రసాదిస్తున్నాడు? భోజనమును ప్రసాదిస్తూ ఉన్నాడు. సింహములు ఆకలిగానే ఉంటున్నాయి, కానీ ఆ సింహం యొక్క నోరును దేవుడు దూతల సహాయమున మూస్తూ ఉన్నాడు. భయపడలేదండి. ఈ దానియేలు భయపడడం లేదు. సింహపు బోనులో ఉన్న ఈ దానియేలు ఏం చేయడం లేదు? భయపడడం లేదు. కానీ నీ జీవితంలో నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? నీ జీవితంలో నీవెందుకు ఆందోళన చెందుతూ ఉన్నావు? దేని గురించి నీవు యోచిస్తూ ఉన్నావు? దేని గురించి నీవు ఆందోళన చెందుతూ ఉన్నావు? శ్రమల దినములలో పాల్గొంటున్న దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఎడారిలో ఇజ్రాయేలు ప్రజలు ఆహారము కొరకు భయపడినట్లుగా, ఏలియా ప్రవక్త మరణాన్ని గురించి భయపడినట్లుగా, మన నీ జీవితంలో నీవు కూడా భయపడుతూ ఉన్నావా? దానియేలు ఏం చేస్తున్నాడు? సింహపు బోనులో సైతము భయపడకుండా దేవుడి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో చదువుకునే 30వ వచనం నుండి, ఎప్పుడైతే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆకలిగొని ఉన్నప్పుడు యేసు ఏ విధంగా అక్కడికొని ఉన్న ప్రజలందరినీ ఆకలిని తృప్తిపరిచి ఉన్నాడో మనం చదువుకుంటూ ఉన్నాం. 5,000 మందికి ఏ విధంగా ఆహారాన్ని ప్రసాదించాడో మనం చదువుకుంటూ ఉన్నాం. అపోస్తులేమో భయపడిపోతూ ఉన్నారు, కానీ క్రీస్తు ప్రభువేమో ఆ తండ్రి దేవుడి మీద నమ్మకము కలిగి ఆ తండ్రి దేవుడికి ఆ రొట్టెను చేపను సమర్పించి అద్భుతాలు చేయగలుగుతూ ఉన్నాడు. వాక్యం సువిశేషపట్నంలో మనం చదువుకుంటూ ఉన్నాం. నిరుపేద యేస్తూ ఉన్న ఆ కానుకను బట్టి యేసు ప్రభు గమనిస్తూ ఉన్నాడు. నిరుపేద ఆ స్త్రీ, నా దగ్గర ఏమీ లేదే, నేను మళ్ళీ ఏ కానుక వేస్తే నా జీవితం ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి ఆ పేదరాలు భయపడలేదండి. మరి నీ జీవితంలో దేనికోసం భయపడుతూ ఉన్నావు?
నీ జీవితంలో దేనికోసం ఆరాటపడుతూ ఉన్నావు? ఇజ్రాయేలు ప్రజలు చూసినప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు ఎడారిలో మన్నాను ప్రసాదించిన దేవుడు, ఏలియాకు రొట్టెను ప్రసాదించిన దేవుడు, క్రీస్తు ప్రభువు ద్వారా 5,000 మందిని పోషించిన దేవుడు, దావీదును సింహపు బోనులో హబక్కుకు ప్రవక్త ద్వారా పోషించిన దేవుడు నీ జీవితంలో కూడా ఆశీర్వదించాడా? ఇక ఎందుకు ఈ శ్రమల దినములో నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? ఉపవాసమందును దాన ధర్మముల యందును నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? దేవుడి మీద ఆధారపడి జీవించు. పేతురు రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయం 1వ వచనంలో పలికినట్లుగా, సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనంలో పలికినట్లుగా, ఒకవేళ నీ ఉపవాసం ఉంటే, ఒకవేళ నీవు దాన ధర్మాలు చేస్తే, క్రీస్తు ప్రభువు శిలువపై వేలాడుతూ ఈ లోక పాపములు క్షమించినట్లుగా శారీరక కష్టము ద్వారా నీ పాపమును తొలగించుకుంటావు. దాన ధర్మాల ద్వారా నీ పాపము తొలగించుకుంటావు. దేవుడు నీ పాపముల నుండి నిన్ను రక్షిస్తాడు. నీ పాపమును క్షమిస్తాడు. నమ్మకముంచు. ఇక నీ జీవితంలో దేని కోసము కూడా భయపడకు. దేవుడి మీద ఆధారపడి జీవించు. ప్రభు సమస్త శక్తిని బట్టి, సమస్త కృపలను బట్టి, నువ్వు చేస్తున్న ఉపవాసముల ద్వారా, నువ్వు చేస్తున్న దాన ధర్మాల ద్వారా దేని కోసమై నువ్వు చిందిస్తూ ఉన్నావో, దేనికోసమైతే నువ్వు భయపడి జీవిస్తూ ఉన్నావో, ఆ భయమును తొలగించి నీ పాపములను, నీ కుటుంబ పాపములను తొలగించి ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, క్రీస్తు ప్రభువు ఈ లోకములో ఉన్న వారందరి పాపము నిమిత్తమై శ్రమల ద్వారా, శిలువ మరణము ద్వారా క్షమిస్తున్నాడయ్యా. సిరా పుత్రుడైన యేసు జ్ఞానం గ్రంథంలో మేము చదువుకున్నట్లుగా, పేతురు రాసిన మొదటి లేఖలో మేము చదువుకుంటున్నట్లుగా, శారీరక శ్రమల ద్వారా పాపము తొలగించబడుతుందని, దాన ధర్మాల ద్వారా పాపము తొలగించబడుతుందని మేము తెలుసుకుంటున్నాం. ఈ శ్రమల దినములో మా పాపము తొలగించుటకై మేము చేస్తున్న ఉపవాసములు మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈ శ్రమల దినములో మేము చేస్తున్న పాపము నిమిత్తమై, మేము చేస్తున్న ఆ దాన ధర్మాల నిమిత్తమై మీకు సమర్పిస్తూ ఉన్నాం. మా పాపమును తొలగించయ్యా. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరి పాపమును తొలగించి, శిలువపై వేలాడుతున్న ఆ క్రీస్తు ప్రభు యొక్క కరుణ, ఆ శిలువపై వేలాడుతున్న క్రీస్తు ప్రభు యొక్క క్షమాపణ దివ్యవాణి వీక్షిస్తున్న వారందరిపై ఉండాలని, పాపము తొలగించబడాలని, దేని కోసము కూడా భయపడకుండగా, ఏ విషయమై కూడా భయపడకుండగా, దానియేలు విషయమై నువ్వే విధంగా కాపాడి ఉన్నావో దివ్యవాణి వీక్షిస్తున్న వారందరిని బట్టి యోచించుము, ఆలోచించుము. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరి విషయమై నీవు ఆలోచించు. దానియేలు సింహము బోలులో ఉన్నప్పుడు నీవు ఆలోచించినట్లుగా, ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో ఉన్నప్పుడు నీవు ఆలోచించినట్లుగా, ఏలియా ఆకలిగొని ఉన్నప్పుడు నీవు ఆలోచించినట్లుగా, ఈ శ్రమల దినములో దివ్యవాణి వీక్షిస్తున్న వారందరి విషయమై నీవు ఆలోచించు. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరి విషయమై నీవు యోచించి పాపమును క్షమించి ఆశీర్వదింపుమని మా నాథుడును మీ కుమారుడు యేసయ్య పవిత్రమైన నామములో అడిగి బ్రతిమాలు కొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మీ అందరితోనూ ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సదా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ ఫర్గివ్స్ ఆల్ యువర్ సిన్స్. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరి పాపములు తండ్రి అయిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో క్షమించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.